హలో, వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు. ఇవాళ నేను వెరైటీ నాన్ వెజ్ కర్రీ చూపిస్తున్నాను. మటన్ తోటి మెంతి కూర పచ్చిమిర్చి వేసి వండుతున్నాను. చూడండి, మెంతికు తాలింపు అయితే వేసుకున్నాను. తాలింపులో ఉల్లిపాయలు, మెంతి కూర, అల్లం వెల్లుల్లి వేసి వేగిన తర్వాత మటన్ కూడా వేసేసాను. ఇప్పుడు దానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను. చూడండి, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర కలిపి తగినంత సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసి ఇప్పుడు ఆ మటన్ అంతా వేగిపోయింది కదా మంచిగా ఆవిరికి. ఇప్పుడు కారం వేసేసిన, పచ్చిమిరపకాయల కారము, ధనియాల పౌడరు వేసేసి అన్నీ మంచిగా కలిపేసి ఇప్పుడైతే కొన్ని వాటర్ యాడ్ చేసి కొంచెం పెరుగు కొన్ని వాటరు యాడ్ చేసుకొని, పెరుగుతోటి కొంచెం మంచి టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది దానికి, మటన్కు. దాంతోపాటు ఉడుకుతుంది కదా, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక విజిల్ మూత పెట్టేసి 2 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకుందాం. ఈ లోపల మనం ఎండు కొబ్బరి, ఒక 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి పౌడర్ చేసుకున్నాం. 2 విజిల్లు వచ్చేసాయి. మూత తీసి చూస్తున్నాము ఎట్లా ఉడుకుతూ ఉంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను అందులో. మటన్ అయితే ఉడికిపోయింది 2 విజిల్లల్లో మంచిగా. ఈ కొబ్బరి పొడి కలిపేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ ఎక్కువ ఉంది అనిపిస్తే మనకు ప్రెషర్కు వాటర్ అంతా వదిలేస్తుంది మటన్ ఇట్లా కారము అది వేసాం కదా, ఇది కొంచెం ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసుకొని బంద్ చేసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండాను, నిమ్మరసము, హాఫ్ కాయ, చూడండి అది కూడా వేసేసి కలిపేసేయాలి. కలిపేసి ఇంకా మనం స్టవ్ ఆపేసుకుంటే మనకు మటన్ మెంతి కూర పచ్చికారంతో రెడీ అయిపోయింది. చూడండి, టేస్టింగ్ టైం. మా కృతి వచ్చి మటన్ టేస్ట్ నేను చూస్తాను ఫస్ట్ అని చూస్తుంది. వేడిగా ఉంది, చేత్తో తీసుకుందాం అనుకుంది కానీ తనతో అవ్వలేదు. తీసుకొని చూసి ఫస్ట్ టైం ఎట్లా వండినా చాలా బాగుంది అని చెప్పి